ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత లేకుండా చేస్తున్నాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? బ్రహ్మగారు అందరికీ నమస్కారం. రెండు అంశాలు. ఒకటి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధ్యక్ష అనే దానికన్నా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. అధ్యక్ష అంటే మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ మేము అధికారులు రావాలని కోరిక ఎక్కువ ఉంటుంది. అంటే మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వాలి, ప్రజలు ఓట్లు వేయాలి. ఈ రెండు ప్రధాన తప్ప అసెంబ్లీలో ఎంత మాట్లాడామనేది క్రైటీరియా కాదు కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ సంబంధించిన అనుకుంటున్నారు. నా ప్రైమరీ ఒపీనియన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా ఈకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలి, మైక్ ఇచ్చినా ఈకపోయినా కూడా వెళ్ళాలి. మైక్ ఇస్తే మాట్లాడాలి, మైక్ ఇకపోతే వాకౌట్ చేసి బయట నిరసన తెలియజేసి తన అభిప్రాయం చెప్పాలి. ఇది జనరల్ ప్రాసెస్, ఇది మంచి, అది అవసరం. ప్రతిపక్ష నాయకుడిగా అడిగే హక్కు ఆయనకు ఉండొచ్చు, బట్ ఇవ్వకపోతే దాని పేరుతో రాకుండా పోవడం అనేది అనవసరం. ఇంకొక అనుమానం ఏంటి, అనుమానం ఏంటి నిజం కూడా, స్పీకర్ గారు అధికారికంగా ఎక్స్ లో స్పందించాడు కదా, మీరు అందరూ రండి, పులివెందుల ఎమ్మెల్యేతో రండి, 175 మందిని మేము సమంగా చూస్తాం, 175 మంది సమానంగా నీ కూడా మైక్ ఇస్తారు అన్నాడు. అంటే మీకు మొత్తం మీద 1 నిమిషం ఇస్తానని ఇండైరెక్ట్ గా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి రేపు అదే జరుగుతుంది, ఎక్కువ టైం ఏమి ఇవ్వరు. ఈకపోయినా అసలు మైకే ఈకపోయినా లేచి నిలబడి నిరసన తెలియజేయచ్చు. బయటకు వచ్చి ఏదైతే ఇప్పుడు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, నేను అసెంబ్లీకి వెళ్ళాను, మైక్ అడిగాను, ఇవ్వలేదు, ఇది నా అభిప్రాయం పబ్లిక్ గా కూడా మాట్లాడచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తేనే మంచిది, అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఇకనైనా వాళ్ళు పునరాలోచించుకుంటే మంచిదనే అభిప్రాయం నాది కూడా. బట్ మీరు ప్రస్తావిస్తున్నట్టు ఏం జరగచ్చు అనేది కదా ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కొన్ని మంచి ఉదాహరణలు చెప్పారు, పి జనార్దన్ రెడ్డి ఉదాహరణ, జయప్రకాష్ నారాయణ ఉదాహరణ. వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు కాల, అది కూడా మనం ఆలోచించాలి. అసెంబ్లీకి శపథం చేసి బాయ్కాట్ చేయడం అందరూ ముఖ్యమంత్రి అయిపోయారు. రామారావు గారు నేను మళ్ళీ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు, వచ్చినాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ సభకు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానన్నాడు, వచ్చాడు. జయలలిత ఇట్లా దీని 2017లో అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా సార్. జగన్ గారు కూడా 2017 వెళ్ళిపోయి పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రికి వచ్చాడు. అంటే అసెంబ్లీని శపథం చేసి రాని వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు, కానీ జయప్రకాష్ నారాయణ గారు లాగా ఈ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే కూడా కాలేకపోయినారు. కాబట్టి చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు చూస్తున్నా అంటే, నేను పొలిటికల్ డెసిషన్ ప్రధానంగా చూస్తున్నాను. ఈరోజు అసెంబ్లీకి పోకపోతే ప్రజలు అసెంబ్లీకి ఎందుకు పోలేదు అని అడిగే పరిస్థితి రావాలి, అడిగే విధంగా అసెంబ్లీ నడవాలి. ఈరోజు అసెంబ్లీకి కానీ మా ఎమ్మెల్యే పోతే ఈ క్వశ్చన్స్ వస్తాయి అని ప్రజలు ఆతృతగా ఎదురు చూడాలి. ప్రభుత్వం వైపు నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాలు కానీ ఎమ్మెల్యేలు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి పరిష్కరించింది అనుకోండి, మా ఎమ్మెల్యే గడ పోతే కాదు అంటుండే. కాబట్టి ప్రభుత్వం, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ నడుస్తాయి. అసెంబ్లీ నడిసే దానికి ఆధారంగా అధికార మార్పిడి జరగట్లేదు. మీకు గుర్తుంటే 2020 ఈ మొన్న ఎన్నికల్లో దేని చూసి ఓటేశారు ప్రజలు? అసెంబ్లీలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ చూసే, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతతో ప్రజలు గెలిపించారు. రేపు ఇదే నమ్ముతుంది వైసీపీ కూడా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా నా మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ గెలుస్తామని వైసీపీ నమ్ముతుంది. చరిత్ర అంతా అదే జరిగింది. కాబట్టి పొలిటికలైజ్ అయిపోవడం వల్ల అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో పర్ఫార్మెన్స్ కన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఆధారం ఉండాలి. రెండోది, ఈ రాజ్యాంగం ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రైమరీ ఒకమంటారు, ఈ సమావేశానికి వస్తానని ఆశించారు, ఎందుకంటే డిస్క్వాలిఫై అయిపోతారు. డిస్క్వాలిఫై కాడు, ఎందుకంటే డిస్క్వాలిఫై కావాలంటే వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ కావాలి. సభ ఇంతవరకు 30 రోజులు జరగల, వరుసగా 30 ఇప్పటి వరకు జరిగింది దాకా 29 రోజులు అనుకుంటాను. ఈ సభతో 35 రోజులు అవుతుంది. ఇంకా 60 రోజులు జరగాలి. 60 రోజులకి ఆయన ఎగ్గొట్టాలి. ఆ తర్వాత డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా 1.5 years జరిగితే గానీ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాదు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు సభ జరుగుతూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 50 days నడిచింది అనుకోండి, వర్కింగ్ డేస్. 51 డే రోజు ఒక 4 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ఓ 10 నిమిషాలు కూర్చొని సభలో హాజరులో వారు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతే వారు మళ్ళీ 60 days వెయిట్ చేస్తుందిగా. ఇప్పుడు అసెంబ్లీలో రూల్స్ అని చాలా గంభీరంగా ఉంటాయి. ఇక్కడ విచక్షణాధికారం అనే పదం ఆడతాం అసెంబ్లీకి కానీ కోర్టులకు కానీ, ఎందుకంటే ఇక్కడ రూల్ కన్నా విచక్షణాధికారం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్లాజ్ ఉంది, వరుసగా 60 రోజులు సమావేశానికి ఆబ్సెంట్ కావాలనేది మనం ఉంది. వరుసగా అంటే మొత్తంలో వరుసగానా, ఆబ్సెంట్ ప్రజెంటేషన్ ఇచ్చి వరుసగా, ఇది లెక్కేసుకున్నప్పుడు ఇప్పుడు జగన్ గారు ఆబ్సెంట్ 10,000, ఎందుకంటే గవర్నర్ ప్రసంగం వచ్చారుగా మార్చిలో. ఇప్పుడు 13 రోజులు ఆబ్సెంట్ అయినట్టు. వరుసగా ఇది టెక్నికల్ ఎట్లా జరుగుతుందో చెప్పారు. రేపు డేస్ ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, అంటే అసెంబ్లీకి రావడం రాకపోవడం ఇట్లా సిచ్యువేషన్ రాలేదు. కాబట్టి మన స్పీకర్ గారు తిరుపతిలో ఏం మాట్లాడినారు, ఆబ్సెంట్ అయిన ఎమ్మెల్యేల పైన ఒక చట్టం చేయండి స్పీకర్ గారు అడిగారు. ఎవరిని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి బయట ఒక నిర్దిష్టమైన చట్టాలు ఉంటే బాగుంటుందని ఎందుకన్నాడంటే లేదు కాబట్టి.
ఇప్పుడు వరుసగా అంటే ఎట తీసుకోవాలి? ఇప్పుడు 30 రోజుల సమావేశాల్లో వరుసగా తీసుకోవాలా, లేదా సంతకం పెట్టినప్పటి నుంచి వరుసగా? మీరు అన్నట్టు నేను అదే ఇప్పటి వరకు ఎవరి మీద వేటు పడలేదు కదా సార్, అసెంబ్లీకి రాలేదు, గైర్హాజరయ్యారు, అటెండెన్స్ లేకపోవడం కారణంగా వారి మీద వారి సభ్యత్వం రద్దు లాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు జరగలేదు. ఇంతవరకు తెలుగు రాష్ట్రం భారతదేశంలో కూడా వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ కాలేదని, రాజకీయ నిర్ణయాలతో సభకు రాకుండా చేయను ఒక్క ఎమ్మెల్యే పైన కూడా చర్య తీసుకోలేదు. ఎందుకంటే అది పరిష్కారం కాదని దేశం ఆలోచించి ఇట్లాంటి డెసిషన్స్ కూడా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఉదాహరణ మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు 6 వరుసగా అరెస్ట్ అయినారు, ఆబ్సెంట్ అయిన 60 రోజులు. జగన్ గారు కూడా ఆబ్సెంట్ అయినాడు, మీరు చెప్పినట్టు 1.5 year ఆబ్సెంట్ అయినాడు. రామారావు గారు ఆబ్సెంట్ అయినారు, జయలలిత ఆబ్సెంట్ అయింది, కరుణానిధి ఆబ్సెంట్ అయిపోయినాడు. ఇవన్నీ జరిగినాయి. అంటే ఆబ్సెంటేజ్ కారణంగా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి కొత్త చర్చలు వస్తున్నాయి. సాధ్యమా, సాధ్యం కాదా, రూల్ ఏం చెప్తే రూల్ పొజిషన్ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు రేపేమవుతుంది, 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చే ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ప్రభుత్వానికి 3 ఏళ్ళు అయిన తర్వాత నోటీస్ ఇచ్చినట్టు ఆయన సమాధానం ఇప్పుడే చెప్తాను. ఏం చెప్తాడు? నేను హైకోర్టు ద్వారా ఇచ్చిన నోటీస్ కి ఇంతవరకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పలేదు. ఏది? నన్ను సో రూల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని జగన్ గారు నోటీస్ ఇచ్చారు. ఇంతవరకు అసెంబ్లీ నుంచి నోటీస్ సమాధానం లేదు. ఎందుకు లేదు? అది రూల్ కాదు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, 10 రాజ్యాంగం కల్పించాలి. ఇదేం కాదు. మనకు 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేక పక్షంగా ఉండాలి రాజకీయంగా. 2, ఉన్న వ్యతిరేక పక్షాల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇది తప్ప 10% అనేది లేదు. రేపు ఇప్పుడు ఉంటే కోర్టుకి చెప్పేస్తారు కదా, ఆయనకు ఆ రూల్ వర్తించదండి, ఆ రూల్ ప్రకారం ఇవ్వడానికి కుదరని. కాబట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్, డెసిషన్స్ అంత సులభం కాదు, పొలిటికల్ అవుతుంది. ఆయన రావడం కరెక్టా కాదా ఈ డిబేట్ నడుస్తుంది. వైసీపీకి మాత్రం ఎంత ప్రజల్లో వెళ్ళినా ఇది ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రేపు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్తున్నారు, రైతులు ఫైట్ చేస్తున్నారు ప్రజల్లో. ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు కదా, మీరైనా నేనైనా ఎవరిని అడుగుతారు, ఇదేదో పోయి అసెంబ్లీలో అడగచ్చు కదా అనే క్వశ్చన్ మాత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రుల్ని నిలదీయొచ్చు గట్టిగా. ఎంత నిలదీస్తారని కాదు, పోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు. ఎందుకంటే మీరు టైం ఇస్తారా లేదా? మీకు 11 మంది ప్రజలు ఇచ్చారు కాబట్టి మీకు 1 నిమిషం నిరసన తెలియజేయచ్చుగా. యూరియా సమస్యలకు వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేసి వాకౌట్ చేస్తున్నాం, ఇది కూడా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి అనే క్వశ్చన్ మాత్రం వైసీపీకి ఒక క్వశ్చన్ గానే మిగులుతుంది. ఆ ప్రశ్నకు నిరంతరం సమాధానం చెప్పుకుంటా ఉండక తప్పదు. కాబట్టి అది వాళ్ళు జగన్ గారు వాళ్ళకు చూస్తే దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా నిర్ణయించుకున్నట్టున్నాడు. దీని